నుంచి సీనియర్లు అందరూ వెళ్ళిపోతున్నారు కదా పార్టీలో నుంచి. ఆయన పరిపాలన అట్ట ఉందండి, అందుకే వెళ్ళిపోతారు. లేకపోతే ఎందుకు వెళ్తారు? దేనికి వెళ్తారు? పరిపాలన బాగోలేదు, కాయగూరలు బాగోలేదు, కొంటాం మనం కాయలు బాగుంటే కొంటాం, వెళ్ళిపోతాం. ఈసారి అన్యాయం జరగదు అంటున్నారు మళ్ళీ. అన్యాయం జరగదు, బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు, దాని డోకా లేదు. ప్రాణాలే దారిపోసాడు రాష్ట్రాన్ని కాపాడతాడు ఆయన. ఏంటి సార్ మరి మోడీ గారి హయాంలో అమరావతి పోలవరం అంత డబ్బులు తెచ్చాడు, ఇచ్చాడు కదా మన ప్రధానమంత్రి. ఈయన ఖర్చు పెడుతున్నాడు, ఈయన రూపాయి దాచుకునే మనిషి కాదు, అక్కర్లా కాడ దాచుకునే పచ్చక్కలేదు. పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ దాచుకున్న అవసరం ఈయనకేమీ లేదు, ఖర్చు పెడతారు. ప్రాజెక్టులకు కానీ అమరావతి కానీ ఖర్చు పెడతాడు, పనులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఏం చెప్పేది లేదు. సో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయితే లోకేష్ గారు చెప్పినట్టుగా ఆయన ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడుదేనండి. ఆయన వెళ్ళిన తర్వాత ఇక వచ్చేది ఈయన వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. ఏం సార్ ఇప్పుడు 27 ఈ నెల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎటు ఉండిపోతున్నారు ప్రజలు? కూటమికి వస్తుంది, కూటమికి